చిట్టి ఫోటో చూపించిన రామచంద్ర తనే కన్న కూతురని తెలుసుకుని దమయంతి ప్రియకు చుక్కలు చూపిస్తున్న రాధ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. చిట్టి రాధ ఇద్దరు ఒక్కరేనన్న విషయం రామచంద్ర తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా రాధను ఇంట్లోకి రావద్దని చెప్పి దమయంతి చెప్తుంది. ఎందుకంటే రాధ దమయంతిని అవమానించింది కదా. చెత్త మొత్తం తీసుకొచ్చి తన టీ షాప్ ముందే పెట్టేయడం చూసి రాధ దాన్ని ఎత్తేంత వరకు, అంటే చెత్తను క్లీన్ చేసేంత వరకు విడిచిపెట్టలేదు కదా. అది మనసులో పెట్టుకుని దమయంతి కాస్త లోపలికి రావద్దంటుంది. ఏ అత్త, నా భార్య అంత తప్పేం చేసింది? ఇంట్లో అడుగు పెట్టనంత తప్పు ఏం చేసిందత్త అంటూ మాట్లాడేసరికి, ఏం చేసిందా? నీ భార్య ఇంటి పరువు తీసింది. ఇంటి కోడలయ్యుండి అక్కడికి వెళ్ళి టీ కొట్టి పెట్టుకుని ఉండడం ఏంటి? ఇంటి పరువు ఏమవును అని చెప్పి ఇంకా దమయంతి అడగడంతో కరెక్ట్ పాయింట్ చెప్పవత్త. నిజమే, సరే ఇప్పుడు రాధ ఇంటి మనిషి కాలేనప్పుడు తను టీ కొట్టు పెట్టుకుంటే ఏమైంది? అంటే రాధ ఇంటి కోడలని, నా భార్యని మీరు ఒప్పుకుంటున్నారన్నమాట. మీరు ఒప్పుకుంటే రాధకు తగిన శిక్ష వెయ్యాలి. ఒప్పుకోకపోతే రాధ ఎక్కడికి వెళ్తే మీకెందుకు? దాని గురించి మీరు అడగకూడదు కదత్తయ్య అంటూ ఇంకా విక్రమ్ కృష్ణ అడిగేసరికి ఒక్కసారిగా దమయంతి అలాగే ఇటు ప్రియా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అది అనగాని, చెప్పండి అత్తయ్య, మీరు నిజంగా రాధ ఇంటి కోడలని, నా భార్య అని మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటే చూడు రాధా, నువ్వు ఇంటి కోడలివి. టీ కొట్ల దగ్గరికి వెళ్ళి టీ షాప్లో వర్క్ చేయడం ఏంటి? ఇంటి పరువు ఏమవ్వాలి అని నేను రాధను దబాయించి మరీ ఇంట్లో కూర్చోబెడతాను. మరి రాధ ఇంటి మనిషే కాదు, ఇంటికి ఏమీ సంబంధం లేదు, నీ భార్య కానే కాదు అంటూ మీరు మాట్లాడారు కదా అత్తయ్య. మరి అలాంటిటప్పుడు రాధ ఎటు వెళ్తే మీకెందుకు, ఎటు ఏం చేస్తే మీకెందుకు? అవన్నీ మీరు పట్టించుకోకూడదు కదా అని విక్రమ్ కృష్ణ అంటాడు. ఎందుకంటే ఇక్కడ జరిగిన విషయం అంటే చెత్త పారబోయడం, చెత్త ఎత్తించడం, ఇదంతా కూడా రాధ ఆల్రెడీ విక్రమ్ కృష్ణకు దారిలోనే చెప్పేస్తుంది. మీరు ఏదో విషయాన్ని మనసులో పెట్టుకునే కదా రాధని ఇంట్లోకి రావద్దని చెప్తున్నారు. ఏంటా విషయం? చెప్పండి అత్తయ్య, ఏంటా విషయం అనగానే, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి అంటూ మాట మార్చేస్తుంది. సరే రాధా, లోపలికి వెళ్దాము అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోవడంతో, మీకు చాలా తెలివితేటలున్నాయి విక్రమ్ కృష్ణ గారు అని చెప్పాను. కానీ నా తెలివితేటల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నేను నీకంటే చాలా తెలివితేటలు గలవాడిని, అందుకే అలా మస్కా కొట్టా. చూడు, మా అత్తయ్య నోరు మూసుకుని ఊరుకుంది, లేదంటే నిన్ను బయటికి వెళ్ళిపోమంటుందా? ఆవిడికి ఎంత ధైర్యం? ఆవిడ ఇంటికి కోడలుగా అడుగుపెట్టినట్టే నువ్వు ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన దానివే కదా. ఆవిడికి ఎంత హక్కు అధికారం ఉందో నీకు అంతే హక్కు అధికారం ఉంది. అలా చేయడం మానేసి, అవసరం లేదు, ఇంట్లోకి రావడానికి వీల్లేదు అంటూ ఎలా మాట్లాడుతుందో చూడు మా అత్తయ్య. అందుకే గట్టిగా ఇచ్చాను మా అత్తయ్యకి అంటూ మాట్లాడేసరికి, అవును, చాలా గట్టిగా ఇచ్చారు. సరే సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను రాధా, నువ్వు ఫ్రెష్ అయ్యరా, భోజనం చేయాలి, చాలా అలసటగా ఉంది అనగానే సరేనని ఎవరికి వాళ్ళు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు. ఇద్దరు కూడా వెళ్ళి భోజనం చేస్తారు. ఈలోపు విక్రమ్ కృష్ణ అలసటగా ఉందన్నాడు కదా, నిద్రపోతాడు. రాధకు నిద్ర పట్టదు. బయట కూర్చుని రామచంద్ర ఎప్పుడూ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక చైర్ ఉంటుంది కదా, ఆ చైర్లోనే, అంటే సోఫా లాంటి చైర్లోనే కూర్చుని ఆలోచిస్తారు కదా. అక్కడికి వెళ్ళి రాధ పక్కన కూర్చుంటుంది. ఏంటి గురూజీ, ఏంటి అలా డల్గా ఉన్నారు? ఇందాక గొడవ జరిగిన దాని గురించి అనగానే, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రాధా? అసలు ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగు పెట్టావు? విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకోవాలని అసలు నువ్వు ఎలా అనుకున్నావు రాధా? అసలు వాడి భార్యగా నువ్వెలా మారావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇదంతా ఏంటో, ప్రతి క్షణం నీకు అవమానాలే ఎదురవుతాయి ఈ ఇంట్లో నువ్వు ఉండడం వల్ల. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఏమీ అనకుండా ఉండేవాళ్ళు కాదు వీళ్ళు.
ప్రతి క్షణం ఏదొకటి అనకపోతే ప్రశాంతంగా ఉండరు. ముఖ్యంగా నా మరదలు దమయంతి తన కూతుర్ని విక్రమకృష్ణ ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఎంతో ఆశపడింది. కానీ అది జరగలేదు కదా. ఏదో రకంగా నిన్ను బయటకు పంపించైనా సరే విక్రమకృష్ణతో తన మెడలో తాళి కట్టించాలి అనేది తన ఉద్దేశం. కానీ ఆవిడ పిచ్చి కాకపోతే విక్రమకృష్ణ నిన్ను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చాక నువ్వు వెళ్ళిపోతే నీ గురించి ఆలోచిస్తాడు కానీ ప్రియ గురించి ఆలోచించి పెళ్లి చేసుకోవడం ఏంటి? అది అస్సలు జరగదు, ఖచ్చితంగా జరగదు అనగానే అదే నేను చెప్తున్నాను రా. వాళ్ళు అదే నేను చెప్తాను కానీ వాళ్ళు వినిపించుకోరు. ఎందుకంటే విక్రమకృష్ణను ప్రేమించింది నా కూతురు, రాధ ఇంటికి తగ్గ కోడలు కాదు అంటూ మా మరదలు ఆ దమయంతి చెప్పుకొస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ మాటలు విని మనుషులు కాదు వాళ్ళు ఏమనుకుంటారో అదే గుడ్డిగా ఫాలో అయ్యే మనుషులే తప్ప ఎదుటి వాళ్ళ మాటలు వినుంటే ఎప్పుడు ఈరోజు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు అంటూ మాట్లాడేసరికి అది సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? టీ కొట్టు ఎందుకు ఓపెన్ చేసావు? ఇంట్లో కూర్చునుంటే మీ మా మేనల్లుడు గారు పని పాట లేక సలహాలు ఇస్తున్నాను అని చెప్తున్నారు. ఆయన బాధపడుతున్నారు. ప్రియను పెళ్లి చేసుకోకపోవడం వల్ల ప్రియ ఒంటరైపోయింది, ప్రియకు పెళ్లి చేద్దాం అన్నారు. సరే అని పెళ్లి చేద్దాము అన్నాను. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పనగానే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రియకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే ప్రియ హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారా? అదైతే జరగదు. ఎందుకంటే ప్రియ విక్రమ్ని ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకోను అనే భీష్మించు కూర్చుంటుంది. మీ ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతాయి తప్ప ప్రియ మనసు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు రాదమ్మా. నువ్వు ఇంకా ప్రియ గురించి మర్చిపోవడం మంచిది. విక్రమ్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే విక్రమ్ అంటే నాకు చాలా ఇష్టం. నా మేనల్లుడు నా కూతురు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. కానీ నా కూతురు చిట్టి ఏమైపోయిందో, ఎప్పుడు తిరిగి వస్తుందో, ఈ తండ్రి ఒడిలో ఎప్పుడు వచ్చి నాన్న నేను నీ దగ్గరికి వచ్చేసాను అంటూ ఎప్పుడు సంతోషంగా చెప్తుందో ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. నా కూతురు రావాలి, నా కూతురు వస్తేనే నేను సంతోషంగా ఉంటాను అని ఇంకా విక్రమకృష్ణ గురించి, తన కూతురు చిట్టి గురించి, వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత్యం గురించి మొత్తం అంతా కూడా రామచంద్ర చెప్తూ ఉంటాడు. మీ కూతురు చాలా అదృష్టవంతురాలు గురించి, మీ కూతుర్ని నేను ఒక్కసారి చూడాలనుంది. ఎందుకంటే తను మీకు దూరమైన మీ కూతురు మనసులో ప్రేమ మీకు ఎప్పుడూ దూరం కాలేదు. తను ఎప్పుడెప్పుడు మీ దగ్గరికి వస్తుందా అని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు. ఆ ఆశ మీ నుంచి దూరం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కూతురు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది గురూజీ. ఆ నమ్మకం నాకుంది. మీ కూతురు అంటే మీకు ఎంత ప్రేమో ఎంత ప్రాణమో అంతా తెలిసిన తర్వాత కూడా మీ కూతురు మీ నుంచి దూరం అవుతుందని అస్సలు అనుకుని ఉండదు. ఖచ్చితంగా వస్తుంది, నాన్న అంటూ మీ దగ్గరికి వస్తుంది గురూజీ, మీరు చూస్తూ ఉండండి అంటూ చెప్పడంతో ఆ మాట కోసం మా నాన్న అనే పిలిచే పిలుపు కోసం ఆరాటపడుతున్నాను. నా కూతురు నా దగ్గరికి రావాలని ఎంతగానో ఆరాటపడుతున్నాను అని చెప్పి ఇంకా రామచంద్ర చెప్తాడు. మీ కూతుర్ని నేను చూడాలనుకుంటున్నాను గురూజీ, అభ్యంతరం లేకపోతే మీ కూతుర్ని నాకు చూపిస్తారా అనగానే అందులో అభ్యంతరం ఏముంటుంది? అయినా మొన్న ఫోటో పగిలిపోయింది కదా, ఆ ఫోటోని గ్లాస్ వేయించడం కోసమని స్టూడియోలో ఇచ్చాను. స్టూడియో నుంచి బయటికి వచ్చాక నీ చేతులతో నువ్వే అక్కడ ఫోటోను తగిలిద్దువు కానీ సరేనా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ గురూజీ అని చెప్పనేసరికి సరే వెళ్ళి పడుకో, చాలా ఆలస్యమైంది. విక్రమకృష్ణ పడుకున్నాడా అనగానే అలసిపోయారంట గురూజీ. పాపం ఆయన చిట్టి కోసం ఎంతగానో వెతికిస్తున్నారు. కానీ చిట్టి జాడ మాత్రం దొరకట్లేదు. ఆయన ఎంతగానో బాధపడుతున్నారు. ఖచ్చితంగా చిట్టి ఎక్కడున్నా మీ ఇద్దరి ముందుకు వచ్చి నిలబడితే మీ ఇద్దరి ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వు చూడాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూస్తాను గురూజీ, మీ ఇద్దరి ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వుని నేను ఖచ్చితంగా చూస్తాను అంటూ ఇంకా రాధ కాస్త చెప్పి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే రామచంద్ర బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేసరికి అమ్మ రాధ ఈవేళ టీ కొట్టు దగ్గరికి వెళ్తున్నావా అనగానే
వెళ్తున్నాను గురూజీ అనేసరికి, నేను ఫోటో తీసుకురావడం కోసం బయటికి వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు ఉంటావా, ఫోటోని నీ చేతులతో నువ్వే పెడతాను అని చెప్పావు కదా అని చెప్పాను. కానీ సరే గురూజీ, కావాలంటే హోటల్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను అనగానే సరేనని ఇంకా రాధ కాస్త ఇంట్లో ఉండిపోతుంది. ఏంటి ఈరోజు టీ కొట్టు దగ్గరికి వెళ్ళడం లేదా? లేదు, ఈరోజు టీ కొట్టు దగ్గరికి నేను వెళ్ళడం లేదు. ఎందుకని? మా అత్తయ్య ఏదో అన్నారని మానేస్తున్నావా ఏంటి? ఆహా, అలా అని కాదండి, ఈరోజు గురూజీ తన కూతురు ఫోటో పగిలిపోయింది. మొన్న ప్రియా ఇటు అనసూయ ఇద్దరి వల్ల ఫోటో పగిలిపోయింది. ఆ ఫోటో ఫ్రేమ్ని గ్లాస్ వేయించి తీసుకొస్తాను అన్నారు. నేను మీ మరదలు చిట్టిని చూడాలి అని అన్నానని నా చేతులతోనే అక్కడ తగిలించేటట్టు చేస్తాను అని చెప్పారు. అందుకనే ఉదయాన్నే గురూజీ వచ్చి, నేను ఫోటో ఫ్రేమ్ తేవడానికి వెళ్తున్నానమ్మా రాధా, నేను వచ్చేంత వరకు వెయిట్ చెయ్యి, నేను వచ్చాక ఆ ఫోటో ఫ్రేమ్ను పెట్టి కావాలంటే నిన్ను అప్పుడు తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతాను అని చెప్పారు. అందుకోసమని వెయిట్ చేస్తున్నాను అనేసరికి, సరే అయితే నువ్వు ఉండు, నేను వెళ్ళి ఆ స్టేషన్లో వర్క్ చూసుకుంటాను, నువ్వు మా మామయ్య వచ్చాక చిట్టి ఫోటోని అక్కడికి పెట్టిన తర్వాత మా మామయ్య తీసుకొస్తే రా. సరే నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంకా రామచంద్ర ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. గుమ్మం వైపు చూస్తూ ఉండగానే ఈలోపు సునంద రానే వస్తుంది. ఏంటమ్మా రాధా, ఇక్కడ నుంచున్నావు? విక్కీ వచ్చి తీసుకు వెళ్తానన్నాడా ఏంటి అనగానే, లేదత్తయ్య, గురూజీ వచ్చి చిట్టి ఫోటోని అక్కడ పెట్టే బాధ్యత నాది అని చెప్పారు. ఆ గురూజీ వచ్చి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాను అనగాని, ఏంటి మా అన్నయ్య ఫోటోని అక్కడ పెట్టే బాధ్యత నీది అన్నారా? అర్థం కాలేదమ్మా, మొన్న చిన్న గొడవ అయింది. గొడవలో ప్రియా అనసూయ ఇద్దరు ఉండగా చిట్టి ఫోటో కింద పడిపోయింది. అది గ్లాస్కి ఇచ్చారంట అత్తయ్య. ఈరోజు గ్లాస్ వేయించి తీసుకొస్తాను. నేను చిట్టి ఫోటో ఎలా ఉంటుంది అని అడిగితే, ఫోటో ఫ్రేమ్ నీ చేత్తోనే నువ్వే పెడదువుగానమ్మా అని చెప్పారు అని చెప్పనేసరికి, సరేనమ్మా, అన్నయ్య వచ్చేస్తాడు, రా గదిలో కూర్చుని కొంచెంసేపు మాట్లాడుకుందాము అని గదిలోకి తీసుకెళ్ళి, ఇదిగో రాధా, ఈ చీర నీకోసమే తీసుకున్నాను, ఇది నీకోసమే తీసుకున్నాను, ఈ బట్టలు నీకోసమే అంటూ ఒక 10 చీరలు అలాగే కొన్ని నగలు ఇచ్చి, నువ్వు ఇవి వేసుకుని తిరుగు, బోడిగా తిరుగుతున్నావు, నువ్వు ఇంటి కోడలివి, అర్థమవుతుందా? ఈ సునంద కోడలంటే ఎలా ఉండాలి, ఈ గాజులు వేసుకో అని గాజులు వేసి మెడలో చైన్ వేసి అవన్నీ చేసిన తర్వాత 16 రోజులు పండగ చేస్తే మంగళసూత్రాలు మార్చే పని కూడా అయిపోతుంది. అది ఎప్పుడు జరుగుతుందో అని ఆలోచిస్తూనే ఈలోపు చీర కట్టుకోమని నగ వేసుకోమని నగిస్తుంది. ఈలోపు రావడంతో అమ్మ రాధా అంటూ పిలుస్తాడు. పిలిచేసరికి గురూజీ వచ్చినట్టున్నారని గబగబా వెళ్ళేసరికి రాధ చీర కట్టుకుని చక్కగా నగలు వేసుకుని ఉండడం చూసి, మహాలక్ష్మిలా ఉన్నావు అని దిష్టి తీసి, ఇదిగో అమ్మ ఫోటో, నా కూతురు చిట్టి ఫోటో చూస్తాను అన్నావు కదా, ఫోటోను అక్కడ తగిలిస్తాను అన్నావు కదా, ఇదిగో నువ్వు ఈ ఫోటోని చూడు, నేను ఇప్పుడే వస్తాను అని బెడ్రూమ్లోకి వెళ్ళమని డోర్ తీసి లోపలికి పంపిస్తాడు. ఫోటో ఫ్రేమ్ పెద్దది ఉంటుంది కదా, ఒక చేత్తో పట్టుకునే అవకాశం ఉండదు. సో అందుకని ఇంకా ఫోటో ఫ్రేమ్ను కాస్త తీసుకెళ్ళి మంచం మీద పెట్టి బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ ఉంటాయి, స్టిక్కర్స్ అన్నీ తీసి ఆ ఫోటో ఫ్రేమ్ని తన వైపు తిప్పుకొని అలా పెడుతుంది. ఎక్కడైతే పెట్టాలో ఆ పొజిషన్లో పెట్టేసరికి అలా చూస్తూ ఉండిపోతుంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నది తనే కాబట్టి. చిట్టి రాధా ఇద్దరు ఒక్కరే కదా, ఇప్పటి వరకు చిట్టి ఫోటో ఏంటో తెలీదు, ఇప్పుడు చూసింది కదా. సో ఒక్కసారిగా అలా షాక్ అయిపోతుంది. ఇదేంటి చిట్టి అని చెప్పి నా ఫోటోని చిన్నప్పుడు ఫోటోని వీళ్ళు ఫోటో పెట్టుకున్నారు, నాకు ఇదేమీ అర్థం కావట్లేదు. చిట్టి ఫోటోని వీళ్ళ దగ్గర పెట్టుకోవడం ఏంటి, అసలు చిట్టి ఏంటి నేనేంటి, అసలు ఏం అర్థం కావట్లేదు. నేను వీళ్ళ కూతురు చిట్టినైతే మరి సీనయ్య నా తండ్రి కాదా? సీనయ్య నా తండ్రి లేక రామచంద్ర గురూజీనా నా తండ్రి
అని కన్ఫ్యూజ్ అయిపోతుంది ఇంకా రాధైతే. వెంటనే ఇంకా ఫోటోని అక్కడ తగిలించేసి రాధ హడావిడిగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చి వెంటనే తన తల్లి పద్మకు ఫోన్ చేసి నేను ఈరోజు టీ కొట్టు దగ్గరికి రావడం లేదు అని చెప్పి సరాసరి జైల్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ రాధా నువ్వా ఏమ్మా అని చెప్పాను. కానీ నాన్న మీరు నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పరు కదా అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్నను ఎప్పుడైతే ఆ మాట అడుగుతుందో ఏంటి ఎప్పుడూ లేనిది రాధ ఇలా అడుగుతుంది. సరే నీకెప్పుడూ అబద్ధం చెప్పలేదమ్మా, నువ్వెందుకు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు, చెప్పమ్మా రాధమ్మా ఏమైంది అని చెప్పి ఇంకా సేనయ్య అడుగుతాడు. అడగడంతో నా ఫోటోని పెద్ద ఫోటోని రామచంద్ర గురూజీ వాళ్ళ ఇంట్లో చూశాను, పైగా వాళ్ళ కూతురు చిట్టిని నేనే అని అన్నట్టు చెప్తున్నారు. ఆ పెద్ద ఫోటోలో ఉన్నది నేనే కదా నాన్న, మరి అలాంటి తప్పుడు ఆ చిట్టిని నేనే కదా, మరి నేను వాళ్ళ చిట్టినైతే నీ దగ్గర ఎలా పెరిగాను, నువ్వు నాకు రాధమ్మ అని పేరు పెట్టావు, ఇంతకీ నేను ఎవరి కూతుర్ని, ఆ రామచంద్ర గారి కూతుర్నా లేక ఈ సీనయ్య కూతుర్నా, చెప్పు నాన్న చెప్పు అని చెప్పాను. కానీ చెప్తానమ్మా, ఈ విషయం నీకు ఈరోజు కాకపోతే రేపైనా తెలియాల్సిందే, ఈ నిజాన్ని నేను ఎప్పుడో బయట పెట్టాలనుకున్నాను, పెట్టే సమయం రాక ఇప్పటి వరకు బయట పెట్టలేదు, ఇప్పుడు చెప్తున్నానమ్మా, నువ్వు రామచంద్ర గారి కూతురువే, నువ్వు సీనయ్య కూతురివి కాదు, రామచంద్ర గారి ఏకైక కూతురివి, అంటే విక్రమ్ కృష్ణ బాబు గారి మరదలవి, మీరిద్దరూ బావా మరదల్లే పెళ్లి చేసుకున్నారనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నేను వాళ్ళ కూతుర్నైతే నీ దగ్గరికి ఎలా వచ్చారు, ఆయన చెప్పారు కదా ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు తన కూతురు తన నుంచి మిస్ అయిన విధానం, అలాగే వాళ్ళ నుంచి నువ్వు దూరం అయిపోయావు, అలా దూరం అయిపోయిన నువ్వు మాకు దొరికావు, మేమేమో నిన్ను ఎవరు ఏంటి అని అడిగితే నువ్వేమీ చెప్పలేని స్థితిలో ఉన్నావు, నోటంట మాట మాట్లాడడానికి కూడా నీకు సుమారు 10 రోజులు పట్టింది, అప్పటి వరకు పైనుంచి వాటర్లో పడిపోయిన షాక్లో నీ గొంతు మోగబోయింది, ఇన్ని రోజులు ఏం కావాలో ఏంటో ఏమీ చెప్పేదానివి కాదు, అలానే నీ అవసరాలు చూసుకుని 10 రోజులకి నువ్వు మామూలు మనిషివయ్యావు, అప్పుడే నిన్ను రాధమ్మ అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఇప్పటి వరకు పెంచుకున్నాను, నీకు ఏ ప్రమాదం తలపెట్టకూడదు, ఏ ప్రమాదం రాకూడదు అన్న ఉద్దేశంతోనే ఇన్ని రోజులు ఈ విషయాన్ని బయట పెట్టలేదమ్మా అంటూ మాట్లాడేసరికి అర్థమైంది నాకంతా అర్థమైంది, నేను చూసుకుంటాను, నాకు శత్రువులు ఎవరో కూడా తెలిసింది, నీ శత్రువులు ఆ దమయంతి ఆ ప్రియనే, వాళ్ళే నీ శత్రువులు అనగానే అర్థమైంది నాన్న, సరే ఉంటాను, వీలైనంత తొందరలోనే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇంకా అదంతా ఇంకా దారిలో గుర్తు చేసుకుని ఆలోచించుకుంటూ ఉంటుంది. విక్రమ్ కృష్ణతో తను ఆడిన అల్లరి, ఇంకా చేసిన వేషాలు చేష్టలు అన్నీ ఒకటేంటి రెండేంటి అన్నీ కూడా గుర్తుకొచ్చేస్తూ ఉండేసరికి ఇంకా నిద్ర పట్టక వెళ్ళి పిన్ని అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే పగలంతా వాళ్ళ బావని చూసుకుంటుంది, ఇటు తండ్రిని చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి చేరి నన్ను మీ కూతురే అనుకోండి అని చెప్పాను. కానీ అయితే నువ్వు నాన్ననే పిలువు, మరి ఇంతకు ముందు పిలుస్తాను అంటే వద్దన్నావు అనగానే అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు పిలవమని చెప్తున్నాను కదా, నువ్వు నాన్ననే పిలువు అని చెప్పాను. కానీ సరే నాన్న అని చెప్పి ఇంకా ఆ రోజు నుంచి నాన్ననే పిలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్లో అయితే రాదంటే ఇష్టం లేదు, ఇప్పుడంటే రాధ ఇష్టపడుతున్నాడు కదా, అందుకోసమని ఇంకా అలా అనగానే సరేనని ఇంకేం మాట్లాడదు. ఇంకా ఆ రోజు రాత్రికి వీళ్ళ పడుకొని ఉంటే వీళ్ళిద్దరి దగ్గరికి ముసుగులో వచ్చి ఏంటి పిన్ని ఏం చేస్తున్నావు, బాగున్నావా, అంతేలే ఎందుకు బాగోవు, నన్ను కత్తితో పొడిచి నన్ను ప్రమాదంలో తోసి నా ప్రాణాలు తీయాలని చూసావు కదా, అక్కడి నుంచి నేను తప్పుకుంటే నీ కూతుర్ని దగ్గరికి చెయ్యొచ్చని, ఆస్తిని సొంతం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇదంతా చేశావు, చెప్పు పిన్ని అంటూ ఇంకా ముసుగులో అంటే కనిపించకుండా
రీసౌండ్ పెట్టనేసరికి ఎవరు నువ్వు అనగానే నేను పిన్ని చిట్టిని మా నాన్న నుంచి బావ నుంచి దూరం చేసావు కదా, చిట్టిని పిన్ని అనగానే చిట్టి నువ్వు చనిపోయావా అనగానే లేదు పిన్ని బ్రతికే ఉన్నాను, నా ఆత్మఘోష మాత్రమే నీ దగ్గరికి వచ్చింది, నేను నిన్ను ఏదో రకంగా అందరి ముందు నువ్వు నన్ను మా నాన్న నుంచి దూరం చేశావని నిరూపిస్తాను, నిన్ను మాత్రం వదిలిపెట్టేను పిన్ని అంటూ ఇంకా మాట్లాడేసరికి ఎవరు అనగానే అక్కడ ఎవరు ఉండరు. రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళు భయపెట్టాలి, లేదంటే అంత అవమానం చేస్తారా, అంత హేళన చేస్తారా, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను, ఖచ్చితంగా వీళ్ళంతేదో చూస్తాను అని చెప్పి ఇంకా రాధ మాత్రం అనుకుంటుంది. ఇంకా అవకాశం దొరికిన ప్రతిసారి కూడా ఇటు దమయంతిని అటు ప్రియని ఇద్దరిని కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తుంది. కూర్చోనివ్వదు, నుంచోనివ్వదు. ఒక రకంగా దమయంతి కంటే ప్రియకు టార్చర్ ఎక్కువగా ఉంటుంది. ఎవరితో మాట్లాడడానికి అవకాశం ఉండదు, ఇంకా ఏమీ రాదు, ఏం జరగదు. అస్తమాను వార్నింగ్లు ఇవ్వడం, తను ఏదో ఒకటి చేయడం, ఆ చేసిన పని నచ్చక వార్నింగ్లు ఇవ్వడం, ప్రతిసారి కూడా నిన్ను ఎక్స్పోజ్ చేస్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు చెప్తున్నాను, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రమ్ కృష్ణ గారిని వదులుకోను. ఆయన నా భర్తను వదిలి వెళ్ళిపోమని చెప్పడానికి నువ్వెవరు? ఎప్పటికీ నువ్వు మాకు ఏమీ కావు. అందుకే నా భర్తను నేను వదిలి వెళ్ళను. ఖచ్చితంగా నా భర్తతోనే ఉంటాను, నా భర్తతోటే జీవిస్తాను. ఏం చేస్తావు, నా భర్తే నాకు లోకం అంటూ మాట్లాడేసరికి ఏంటే ఎగస్టాలు పోతున్నావు? మా బావ నా సొంతం, మా బావను నా సొంతం, నా నుంచి ఎవరు వేరు చేయలేరు. ఏంటి పగటి కళలు కంటున్నావా? మీ బావ నీ సొంతమా? మీ బావ నుంచి ఎవరు వేరు చేయలేరా అని నువ్వు కలలు కన్నంత మాత్రాన అది నిజమైపోతాయి అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ కానివ్వను. నువ్వు అది చూద్దామని ఇద్దరు కూడా ఛాలెంజ్ చేసుకుంటారు. ఇంకా రాధ వీళ్ళని టార్చర్ పెట్టడంతో పాటు విక్రమ్ కృష్ణన్ కూడా చాలా సరదా చిలిపి పనులు చేస్తూ ఉంటుంది. చేసేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంటాడు. ఏంటి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారు అనగాని ఏమీ లేదు, ఎప్పుడు నువ్వు ఇలానే ఉంటే నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను కానీ నేను ఎందుకుంటాను, ఎప్పుడు ఇలానే ఉంటాను. సరే బావా అని చెప్పాను కానీ బావానా ఏంటి కొత్త పిలుపు? బావాని పిలిస్తే బాగుందా లేదా అని పిలుస్తున్నాను అనేసరికి సరే పిలు అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ అంటాడు. బావా అంటూ ఒక్కసారి పిలిస్తే సరిపోయేదానికి 1కి 10 సార్లు పిలుస్తుంది రాధ. పిలిచేసరికి ఏంటి రాధా అనగానే ఏంటి బావా అనగానే మెలికలు తిరిగిపోతున్నావు, బావా అంటే ఎవరైనా గుర్తొస్తున్నారా? ఎప్పుడైతే ఇది ఇక్కడ బావాని పిలుస్తుందో చిన్నప్పుడు కూడా చిట్టి తనను అలానే పిలిచేది, అందుకని అంత బాగా గుర్తుంది, అంత బాగా ఆలోచించుకుని ఇంకా తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటాడు. ఏంటి మీలో మీరే ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు? అంత బాగా ఆ పిలుపు నచ్చిందా? ఇంతకీ ఆ పిలుపు పిలిచింది ఎవరు? చిట్టినా? చిట్టి పిలిస్తే నేను పిలుస్తున్నట్టుందా? రేపు చిట్టి నేనే అని అంటారేమో అంటూ మాట్లాడడంతో నువ్వు చిట్టినా? అసలు నువ్వు చిట్టి ఎలా అవుతావు? నీకు చిట్టికి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. నువ్వు ఎప్పటికీ చిట్టివి కాదు అనగాని అయినా సేమ్ యాటిట్యూడ్ ఉంటుంది కదా తినికి కూడా. సర్లే ఓ మాట అని పడేస్తే ఏమైంది, లేదంటే ఇది నన్ను కాల్చుకు తింటుంది. చిట్టి నేను ఒకలా ఉండమా అంటూ పదే నన్ను కాల్చుకుని తింటుంది ఇది అని అనుకుని ఇంకా మాట చెప్తాడు. ఓహో చిట్టి నేను ఒకలా లేమా? సరే నేనే చిట్టి అన్న విషయం తొందరలోనే బయట పెడతాను బావా, అప్పుడు నీ రియాక్షన్ ఏంటో చూస్తాను అని చెప్పి ఇంకా విక్రమ్ కృష్ణ ఎదురుగా ఉన్న తనని ఏడిపిస్తుంది. ఇంకా వీళ్ళిద్దరికీ అయితే చుక్కలు మామూలుగా చూపించదు, ఏడిపించేది రాధా అని తెలియకుండానే వాళ్ళకి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది రాధ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.